ఈవీఎంలు పనిచేస్తాయా? ఓటర్లకు ఇబ్బందులు ఉండవా? ఈ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ని వారం కిందట వేధిస్తే దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు పోలింగ్ అధికారులను ఇవాళ వేధిస్తోంది. ఆగ్రాలో ఈవీఎంల బట్వాడా కేంద్రంలో అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. హైవే పక్కన ఉన్న స్కూల్లో ఈవీఎంలను ఉంచి వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేయగా అందుకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. హైవేపై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలింగ్ అధికారులు 4-5 కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. ఈవీఎంలను సరిగ్గా పరిశీలించే అవకాశం లేకుండానే పోలింగ్ అధికారుల చేతుల్లో పెట్టి పంపించేస్తున్నారు. ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ లోక్సభ స్థానాల ఈవీఎంల పంపిణీపై మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అందిస్తున్న ప్రత్యేక రిపోర్ట్. కమిషన్ నిర్వహణ లోపాలు ఇక్కడ ఏపీలోనే కాకుండా ఇక్కడ ఆగ్రాలో కూడా ఉన్నాయి. అసలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సరైనటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదు. మొత్తం రోడ్డు మీదనే ఈవీఎంల డిస్ట్రిబ్యూట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈవీఎంలను ఈ విధంగా తీసుకొని వెళ్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు సరిగ్గా లేకుండా రోడ్డు మీదనే మొత్తం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఆఫీసరు తనకు సంబంధించినటువంటి ఈవీఎంలను తీసుకొని వెళ్తున్నారు. ఒక పకడ్బందీగా బందోబస్తు కానీ లేకపోతే వీటికి సరైనటువంటి సేఫ్టీ కానీ ఏమి లేకుండానే తీసుకున్నారంటే ఎన్నికల కమిషన్ ఎంత నిర్లక్ష్యంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. వీరిని అడిగి తెలుసుకున్నాం. సాబ్ కహా జా రహా హై ఆప్? ये आगरा छावनी। आगरा छावनी। अच्छा, सारा इधर ही डिस्ट्रीब्यूट कर रहा है? हाँ, सारा मंडी समिति में डिस्ट्रीब्यूशन हुआ है। अब अपनी बस नंबर खोज रहा हूँ। बस नंबर अब कहाँ जाना है? अभी ये जाना है मधुनगर। आगरा कैंटोनमेंट बोर्ड में मधुनगर मध्य स्थल है। अच्छा, सुबह कितने बजे आया आप लोग? सवेरे 8 बजे। 8 बजे। अभी आपको मिशन मिल गया? हाँ, मिल गया। उसकी चेकिंग कर रहे थे पहले। चेकिंग कर रहे हाँ, हैं। हाँ। क्या ये व्यवस्था गड़बड़ हो रहा है? अच्छा सुविधा है इधर? बढ़िया सुविधा है। 3 मशीन है, ईवीएम है, कंट्रोल यूनिट, बैलेट यूनिट और वीवीपैट। तीनों मशीन की चेकिंग कर लिया। सीरियल नंबर वगैरह, वोटर लिस्ट वगैरह यहाँ मिला है। अब जो बस नंबर 162 है 162 उसकी खोज में जा रहा हूँ। खोज में जा रहा है जी। ठीक है, चलिए। ये क्या है? ये कंट्रोल यूनिट ये चेकिंग किया पूरा? हाँ, चेक करके आए हम लोग। चेकिंग किया जी। ओके, ठीक है ठीक है। ये क्या है? ये वीवीपैट है। वीवीपैट है। वीवीपैट का भी चेकिंग किया? वीवीपैट चेकिंग किया? तो ये कि लेकिन ये क्या है, कुछ प्रोटेक्शन नहीं है आपके पास? आईसी लेके जा रहा है आप लोग? कुछ पुलिस कुछ कोई नहीं आ रहा है आपके पास? आपके साथ में है? अच्छा, आप है क्या है? इसका थोड़ा सुविधा का बारे में थोड़ा बोल दीजिए। कैसा है डिस्ट्रीब्यूशन, कैसा चल रहा है? नहीं, ठीक चल रहा है जी। सरकार में बढ़िया चल रहा है। हाँ। इन्हें प्रोडक्शन दी जा रही है। ट्रैफिक जाम हो रहा है पूरा? नहीं, देखो जिले में जब इतनी बात होगी, चुनाव है, बड़ा चुनाव है, छोटा चुनाव तो है नहीं है। लोकसभा का बहुत बड़ा चुनाव होता है, तो इसमें थोड़ी बहुत तो समस्या होती है पब्लिक को, या नहीं जी? ठीक है। आप 5 साल की जिम्मेदारी है पब्लिक के लिए। हाँ। तो उसे एक दिन के झेलने के लिए तो समस्या हो पड़ेगी, या नहीं? ठीक है। हर एक ईवीएम और वीवीपैट के साथ और एक जवान जा रहा है? नहीं, कई जवान है। ऐसा है कुछ आदमी, कुछ भूख लग रही है, किसी को प्यास लग रही है, कोई आदमी साइड में जाएगा या नहीं जाएगा? बताओ आप। आपको प्यास लगती है, आपको भी खाना पड़ता है या नहीं पड़ता? बताओ आप। ठीक है, इसलिए ऐसा जिम्मेदारी है, पूरी फोर्स लगी हुई है, चारों तरफ फोर्स लगी हुई है और आदमी राइफल से घूम रहा है। ऐसी बात नहीं है कि आदमी सुरक्षा पूरी प्रबंध है। ठीक है। ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఆగ్రాలో ఉన్నటువంటి ఒక సెంటర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. మండీ సమితి అనే ప్లేస్లో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మండీ సమితి ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మనం చూస్తే రోడ్లో హైవే ఇది, ఈ హైవేలో ఆగ్రాలో ఉన్నటువంటి హైవేలో ఒక చిన్న స్కూల్లో ఉన్నటువంటి ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కనుక మనం చూసుకుంటే ఒక చిన్న స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మొత్తం ఈ జిల్లా మొత్తం ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ ఈవీఎంలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఈవీఎంలు తీసుకొని వెళ్ళే అధికారుల కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క అసెంబ్లీ బూత్కు, అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్ళేందుకు ఒక్కొక్క వెహికల్స్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ చూస్తే అసలు ఒక వ్యవస్థ అంటూ ఏమీ లేనట్టుగా ఉంది. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఇక్కడ చూడండి, ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది ఇతను అడిగి తెలిసిన వాహనదారులని. कैसा है? कर्मचारियों के लिए कोई व्यवस्था ही नहीं है साहब। रोड से वहाँ से बंद कर दिया, अब नीचे पूरा जाम ही जाम। बताओ कैसे ड्यूटी पे पहुँचे साहब? आप कहाँ से आ रहा है? कितने बजे से आ रहा है आप?
आप कहाँ से आ रहा है? बांधा बांधा बांदा इलेक्शन ड्यूटी पे आया आप? इलेक्शन ड्यूटी में आया। कितने दूर से आप पैदल आ रहा अरे है? 2 किलोमीटर से पैदल आ रहे 2 हैं किलोमीटर से। और जाम के कारण हाली है। ठीक है, आप बोलिए, हाँ बोले क्या बोले। क्या है, कितने दूर से आप आ अरे रहे हम हैं? तो भगवान टाकी से पैदल आ रहे हैं, ये इतना जाम लगा हुआ है, बुरी हालत है यार। ट्रैफिक इतना है, ट्रैफिक की वजह से काफी परेशानी हो रही है। कोई अरेंजमेंट नहीं है, न कोई पुलिस का, न प्रशासन का, न एसएसपी का, न डीआईजी का, कोई वही नहीं। काफी परेशानी है, जनता पूरी परेशान। ఇక్కడ చూడొచ్చు మనం పోలీసులు అందరూ కూడా ఒక 2-3 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చి పోలీసులు కూడా పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసులు కూడా సరిగ్గా సెంటర్కి చేరుకోలేనటువంటి పరిస్థితి. మొత్తం హైవే మొత్తం కూడా జామ్ అయింది. 2-3 కిలోమీటర్ల నుంచి పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉదయం 8 గంటలకు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు 12 గంటలైనా కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నారు. చూడొచ్చు మనం చాలా ఇక్కడ ఎన్నికల కమిషన్ నిర్వహణకు సంబంధించి లోపభూయిష్టంగా ఉందనే చెప్పొచ్చు. అందరూ 2-3 కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ ఎన్నికల కమిషన్ తీసుకొని ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూడొచ్చు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కొంతమందిని లోపలికి వదులుతున్నారు, మరి కొంతమందిని లోపలికి వెళ్ళట్లేదు. దీంతో పైకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడ మనం చూడొచ్చు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చినటువంటి సిబ్బందికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇక్కడ సరిగ్గా ఆ గేట్ని కూడా ఓపెన్ చేయకపోవడంతో కొంతమంది అవతలకి దూకుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా ఘోరంగా ఎన్నికల కమిషన్ ఒక ఏదైతే ముందుగా ఒక పక్కా ప్రణాళిక, ఒక పథకం లేకుండా ఈ మొత్తం హైవే మొత్తాన్ని జామ్ చేసి ఇక్కడ నుంచి ఈవీఎంలు ఏవైతే వెళ్ళాలనుకున్నాయో ఆ వెళ్ళాల్సినటువంటి ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా హైవే మీదనే ఉంచడం వల్ల ఈ మొత్తం కూడా హైవే జామ్ అయిపోయింది. రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరినీ కూడా ఆపలేదు. రెగ్యులర్గా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళకు పూర్తిగా చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎన్నికల కమిషన్ యొక్క అవగాహన లోపం పూర్తిగా ఉంది. సరిగ్గా ఎన్నికల కమిషన్ ఇది అంటే డిస్ట్రిబ్యూషనే సరిగా చేయాలనేటువంటి ఎన్నికల కమిషన్ ఇక ఎన్నికలను ఏ విధంగా నిర్వహిస్తుంది అన్నది మనం ఆలోచించవచ్చు. ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అన్ని అసెంబ్లీ బూత్లకి ఈవీఎంలను పంపడానికి, ఆ ఈవీఎంలకి తగిన రక్షణ కల్పించడానికి, ఏదైతే ఆ బూత్లు చేరేందుకు సిబ్బందికి తగిన వాహనాలను కూడా ఏర్పాటు చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక జవాన్ నడుచుకుంటూ వస్తున్నారు పోలీసు. చూద్దాం. भैया कहाँ से आ रहा है आप? जौनपुर जिला से। जौन से जी। कितने दूर से आप पैदल आ रहा है? 3-4-5 किलोमीटर से। 5 किलोमीटर जी। क्यों ऐसा? गाड़ी वहीं जाम में रुक गई थी ना, हाँ। इसलिए। तो आप अभी कहाँ ड्यूटी जाना है? जाना है फतेहाबाद। फतेहाबाद जी जी। अभी वो ईवीएम के साथ आप जाएंगे? जी जी जी। अपना वो जाएंगे ना, मजिस्ट्रेट जाएंगे, पोलिंग अधिकारी जाएंगे, उनके साथ जाएंगे जो। ठीक है। कैसा है, सुविधा कैसा है? ठीक है, कोई दिक्कत नहीं है, आराम से। दिक्कत नहीं है? नहीं नहीं। लेकिन कितने बजे आना है इधर? अब इधर अब कल वापस आएंगे शाम को वोटिंग कराने के बाद। सुबह कितने बजे आपको रिपोर्टिंग टाइम बोल दिया आपको? 9 बजे। 9 बजे। अभी 12 बजे बोल रहे हैं। हाँ, तो 2:30-3 बजे के बाद रवाना होंगे फोर्स जो है। ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి పోలీసులందరినీ కూడా 9 గంటలకల్లా ఉదయం 9 గంటలకల్లా రావాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు నడిచి రావటం 4-5 కిలోమీటర్ల నుంచి నడిచి రావటం వల్ల సుమారు 12 గంటల వరకు కూడా జరుగుతుంది. అంటే 3-4 గంటలు నడవడానికే వీళ్ళకి సరైన టైం పడుతుంది. ఇక వీళ్ళు ఈవీఎంలను సురక్షితంగా ఆ ప్రాంతాలకు ఎలా తీసుకెళ్తారు, అక్కడ ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాట్లు సురక్షితంగా ఉంటాయా అన్న దాంట్లో మాత్రం చాలా అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ మాత్రం ఈ యొక్క ఎన్నికల కమిషన్ పనితీరు ఈ ఒక్కదాన్ని బట్టే మనం చెప్పొచ్చు. అసలు ఎన్నికల కమిషన్ అధికారులంతా పూర్తి వైఫల్యం చెందారు. ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అసలు జవాబుదారీతనమే లేదని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏం అడిగినా సమాధానం ఏదడిగినా కూడా జిల్లా కలెక్టర్ని అడగండి లేకపోతే వేరే అడగండి అని చెప్తున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది కూడా తీసుకోలేదని ఈ ఎన్నికల సిబ్బంది చెప్తున్నటువంటి మాట. ఆగ్రా నుంచి వీడియో జర్నలిస్ట్ అనూప్తో కృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఆగ్రా నుంచి.
యూపీఏలో ఈవీఎంల పంపిణీతో ఓవైపు తీవ్ర గందరగోళం ఏర్పడితే మరోవైపు ఈవీఎంలను తీసుకెళ్తున్న సిబ్బంది వాటితో ఆడుకుంటున్నారు. అసలు ఈవీఎంలో ఏముందో చూద్దామంటూ వాటిని మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నారు. చెట్టు నీడన కూర్చుని మరీ ఈవీఎం మెషిన్లను ఓపెన్ చేసి ఏ పార్టుకు ఆ పార్టు ఊడదీసి మరీ చూడడం స్థానికుల్ని నివ్వెరపరిచింది. యూపీలో ఈవీఎంల పంపిణీతో ఓవైపు తీవ్ర గందరగోళం ఏర్పడితే మరోవైపు ఈవీఎంలను తీసుకెళ్తున్న సిబ్బంది వాటితో ఆడుకుంటున్నారు. అసలు ఈవీఎంలో ఏముందో చూద్దామంటూ వాటిని మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నారు. చెట్టు నీడన కూర్చుని మరీ ఈవీఎం మెషిన్లను ఓపెన్ చేసి ఏ పార్టుకు ఆ పార్టు ఊడదీసి మరీ చూడడం స్థానికుల్ని నివ్వెరపరిచింది. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నా